చెల్లు ఆటలోనే టీ సిప్పు. సో ఇది ఇక్కడ క్యారమ్, చెస్ ఆటలో నిమగ్నమైన వీరిని చూసి ఏ ఇండోర్ స్టేడియంలో ఉన్నారని అనుకుంటున్నారా? ఇది సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఓ టీ కొట్టు. ఇదొక మంచి ఆలోచన చూపెట్టే. ఆహ్, తన దుకాణానికి వచ్చే యువత, విద్యార్థులు సెల్ ఫోన్‌లలో నిమగ్నం అవ్వడం చూసి వారిని కాసేపైనా ఆటల వైపు మళ్లించాలని నిర్వాహకుడు జావేద్ వినూత్న ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా టేబుళ్లపై క్యారమ్, చెస్ బోర్డులు ఏర్పాటు చేశారు. టీ స్టాల్‌కు వచ్చిన వారు సెల్ ఫోన్‌లను పక్కన పెట్టి ఆటల్లో నిమగ్నం అవుతున్నారు. మధ్యలో టీ, కాఫీ, స్నాక్స్ ఆర్డర్ ఇస్తుండడంతో అటు వ్యాపారం పెరగడంతో పాటు యువతను సెల్ వ్యసనం నుంచి మళ్లించాలని నిర్వాహకుడి లక్ష్యం కూడా నెరవేరుతుంది. ఇదొక మంచి ఆలోచన ఇదైతే నిజంగానే. గిట్లా కొత్తగా ఇన్నోవేషన్స్ తోటి రావాలి యువత. ఏదో అందరూ హోటల్‌లో పెడతారు గానీ మన హోటల్ పెట్టుడు కాదు. ఇగ హోటల్‌లో పెట్టి గిట్లాంటి చెస్సు, క్యారమ్ బోర్డు ఇవన్నీ పెట్టిర్రు. ఆడుకుంటోళ్ళు ఆడుకుంటారు జరసేపు కనీసం రిలాక్స్ అయితారు. సెల్ ఫోన్ నుంచి జరసేపు పక్కకు పోతారు. వ్యాపారం కూడా బానే ఉంది. చెల్లు ఆటలోనే టీ సిప్పు. సో ఇక్కడ క్యారమ్, చెస్ ఆటలో నిమగ్నమైన వీరిని చూసి ఏ ఇండోర్ స్టేడియంలో ఉన్నారని అనుకుంటున్నారా? ఇది సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఓ టీ కొట్టు. ఇదొక మంచి ఆలోచన చూపెట్టే. ఆహ్, తన దుకాణానికి వచ్చే యువత, విద్యార్థులు సెల్ ఫోన్‌లలో నిమగ్నం అవ్వడం చూసి వారిని కాసేపైనా ఆటల వైపు మళ్లించాలని నిర్వాహకుడు జావేద్ వినూత్న ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా టేబుళ్లపై క్యారమ్, చెస్ బోర్డులు ఏర్పాటు చేశారు. టీ స్టాల్‌కు వచ్చిన వారు సెల్ ఫోన్‌లను పక్కన పెట్టి ఆటల్లో నిమగ్నం అవుతున్నారు. మధ్యలో టీ, కాఫీ, స్నాక్స్ ఆర్డర్ ఇస్తుండడంతో అటు వ్యాపారం పెరగడంతో పాటు యువతను సెల్ వ్యసనం నుంచి మళ్లించాలని నిర్వాహకుడి లక్ష్యం కూడా నెరవేరుతుంది. ఇదొక మంచి ఆలోచన ఇదైతే నిజంగానే. గిట్లా కొత్తగా ఇన్నోవేషన్స్ తోటి రావాలి యువత. ఏదో అందరూ హోటల్‌లో పెడతారు గానీ మన హోటల్ పెట్టుడు కాదు. ఇగ హోటల్‌లో పెట్టి గిట్లాంటి చెస్సు, క్యారమ్ బోర్డు ఇవన్నీ పెట్టిర్రు. ఆడుకుంటోళ్ళు ఆడుకుంటారు జరసేపు కనీసం రిలాక్స్ అయితారు. సెల్ ఫోన్ నుంచి జరసేపు పక్కకు పోతారు. వ్యాపారం కూడా బానే ఉంది.